ఎప్పుడూ కల్లోల పరిస్థితుల నుంచే కమనీయత జనిస్తుంది. కన్నీటి మడుగులోంచే కమలాలు ఉద్భవిస్తాయి. కష్టాలు కన్నీళ్లు అనివార్యాలు, వాటిని మనం తప్పించలేం. మనిషి ముళ్ళు విరిగిందని నడక ఆపడు, ముళ్ళు తీసుకొని తిరిగి నడుస్తాడు. ఎండ ఉందని, వర్షం వచ్చిందని పనులు ఆపుకోడు. చిన్న అవసరాలకే ఆటంకాలను అధిగమించగలిగే మనిషి అత్యంత పెద్దది, అసలుది అయిన జీవిత గమ్యం దిశగా సాగిపోయే క్రమంలో వచ్చే కష్ట నష్టాలను, ఆటంకాలను లెక్క చేయవలసిన అవసరం ఉందా? వాటిని ఓరకంట కూడా చూడరాదు. అక్కడే ఆగిపోయి అత్యంత విలువైన కాలాన్ని వృధా చేయరాదు. జీవితం సుదీర్ఘమైందే, అయితే అన్ని విషయాలకు ఇది వర్తించదు. కొన్ని పనులకు అతి స్వల్పమైంది అవుతుంది. ఈ అల్పకాలంలోనే అనల్ప కార్యాన్ని ముగించుకోవాల్సి ఉంది. అదే సాధన, అదే దైవం కోసం అన్వేషణ. గమ్యం ఎంతో దూరం, దుర్లభం కూడా. అయినా పయనించాల్సిందే, చేరుకోవాల్సిందే. ఎందుకంటే అది మనకు అనివార్యం కాబట్టి, అత్యంత అవసరం కాబట్టి. ఇలాంటి పయనంలో మనం ముళ్ళు రాళ్ళనే కాదు, కాలనాగుల్ని, కారు చీకట్లను కూడా అధిగమించాల్సి ఉంటుంది. ఈ లోకంలో ఏ వస్తువు మనకు ఊరికే రాదు. పొందగోరే అంశాన్ని బట్టి శ్రమో, ప్రేమో, ధనమో మరేదో పెట్టుబడిగా పెట్టక తప్పదు. దీపం పురుగులు దీపాన్ని ఆశించి రెక్కలు కాల్చుకుంటాయి, చాలాసార్లు ప్రాణాలు పోగొట్టుకుంటాయి. తాను ఆశిస్తున్నది ఉపయుక్తమైందేనా, లభించి తీరేదేనా అనే జ్ఞానం, భరోసా వాటికి లేవు. అయినా అవి ప్రయత్నాన్ని ఆపవు. మనకు భగవంతుడనే జ్ఞానదీపం, అమృత కలశం, సర్వకాలాల్లో సర్వలోకాలను కాచే సర్వశ్రేష్ఠుడు ఉన్నాడు. మనకు అంది తీరుతాడు. మరెందుకు మనం ప్రయత్నించం, ప్రయాణానికి సన్నద్ధం కాము? ఈ ప్రయాణం కష్టమే, కఠినమే. అయినా మనం ప్రయత్నం మొదలు పెడదాం, ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. యుద్ధం సాగని, మదనం జరగని, అంపశయ్య సిద్ధమై ఉండని, గరళం గొంతు దిగని, బురద పీకలలోతు దింపని, సమస్యలు హింసించని వదిలే వాటిని. మనస్సు మాధవుడితో నిండిపోయి ఉన్నప్పుడు, గమ్యం గోవిందుడైనప్పుడు మనల్ని నీరు ముంచదు, అగ్ని కాల్చదు, విషం చంపదు.